జనగామ జిల్లా దిశ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాపాల పోడుదండ నుండి పల్లె మల్కాపూర్ వరకు 3.74 లక్షల రోడ్డు కోసం నిధులు మంజూరు చేయించారని, బంజారా భవన్కు 2 కోట్లు మంజూరు చేయించారని, అందుకే ఎమ్మెల్యే రాజయ్యకు పాలాభిషేకం చేశామని తెలిపారు. మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు గన్పూర్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 2 కోట్లు బంజారా భవన్కు శాంక్షన్ చేసింది. అన్ని నియోజకవర్గాల ఎవరైనా ఉండని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇంకెవరైనా ఉండని వారు ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ మన నియోజకవర్గంలోనే నేనే 2 కోట్లు తీసుకొచ్చినని మన పార్టీలోనే ఉండి మనకు ఇటు అటు చేస్తున్న నాయకుడు, ఆ నాయకుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే మీరు ప్రతి తండాకు ఒక శివలాల్ మహారాజ్ టెంపుల్ను నిర్మించడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి. మీకు మా గిరిజనుల మీద ప్రేమ ఉంటే, మా తండాల మీద ప్రేమ ఉంటే ప్రతి తండాకు మా గ్రామ పంచాయతీల దగ్గర 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 7 మండలాల్లో దగ్గర 40 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు శివలాల్ మహారాజ్ గుడి కట్టడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి. కానీ 119 నియోజకవర్గాల్లో 2 కోట్లు బంజారా భవన్కు శాంక్షన్ అయిన ఈ నిధులు నేనే తీసుకొచ్చిన అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మనం అందరం కలిసి ఉండాలి. ముందు వచ్చేది మన ప్రభుత్వము. మీరు మాకు చేదోడు వాదోడుగా ఉండాలి. రేపు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. వారికి మీరు చేదోడు వాదోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. కావున ఒకటే పార్టీలో ఉండి మీరు చివాకులు అవాకులు మాట్లాడితే మేము సహించేది లేదని ఈ మీడియా పక్షాన మేము తెలియజేస్తున్నాము.